రీసెంట్గానే మనందరం పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేశారు జిల్లా కలెక్టర్ అని విన్నాం. కానీ మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు పాస్టర్ గారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి పాస్టర్ చింతాడ ఆనంద్ వివాదం మీరందరూ వినే ఉంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పాస్టర్ చింతాడ ఆనంద్ అక్కల రామిరెడ్డిపై పెట్టారు. ఆ కేసు పెట్టడానికి మీరు అనర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. అది కాకుండా పాస్టర్ ఎస్సీ హోదా రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేశారు. అంతటితో కాముగా ఉండకుండా ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి రాజ్యాంగాన్నే మార్చాలని కోరుకుంటున్నారేమో తెలియదు, కానీ తనతో పాటు క్రైస్తవులందరి మెడకు ఈ వివాదాన్ని చుడుతున్నారు పాస్టర్. రాచపీనుగా ఒక్కటే పోదు, మరికొంతమందిని తీసుకుపోతుంది అన్న సామెత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. మన దేశానికి చెందిన మతాన్ని అనుసరిస్తే తప్ప కులం వర్తించదు. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాం, మాకు ఖచ్చితంగా కులంలో లభించే బెనిఫిట్స్, హోదా కావాల్సిందే అని పోరాటం చేస్తున్న వ్యక్తులని ఏమనాలి? ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే 2013లోనే ఈ పాస్టర్ చింతాడ ఆనంద్ బీసీ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకున్నారట. ఒకసారి చివాట్లు పెట్టి పంపించిన సుప్రీంకోర్టు మరోసారి ఏం తీర్పిస్తుందా ఈ రివ్యూ పిటిషన్పై అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.